నమస్కారం సార్. హీలింగ్ వాస్తు తెరికి స్వాగతం అండి. ముందు గురుదేవులు గణపతి స్థపతిని వారిని తలుచుకుంటూ ఈ ధర్మాన్ని తెలంగాణలో షాద్నగర్లో ఒక ఫామ్ హౌస్లో రమేష్ సార్కి సంబంధించి ఒక 2 BHK స్థాపత్యవేద ధర్మం ఆయాది గణనం కట్టినటువంటి ఒక ఇంటిని సంకల్పం చేసినప్పుడు మనల్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన డిజైన్ ఇచ్చిన తర్వాత రామ్మూర్తి సారు ఇక్కడ మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేసే మేస్త్రి గారు 40 సంవత్సరాలు తక్కువ కాకుండా అనుభవం ఉన్నది. వచ్చి మేము ఈ రకంగా దిక్కులకు సంబంధించి విశిష్టత తెలియచేసి ఆ యొక్క మార్కింగ్స్ యొక్క ఎసెన్స్ అంటే డైమెన్షన్స్ తీసుకోవడం ద్వారా అంతర్గతంగా కాన్షియస్నెస్ అనేది ఇలా అవుతుంది సార్ అంటే వారికి చెప్పేంత చూడడం కాదు మేము, బట్ మేము నేర్చుకున్న ధర్మాన్ని మేము ఎక్స్ప్రెస్ చేసామన్నమాట. ఈ రకంగా ఉంటే ఇది ఒక శక్తి స్వరూపాన్ని మనం తయారు చేస్తున్నాము. సో ఆ కంటైనర్లో ఉండడం వల్ల అంటే ఈ 4 గోడల మధ్య ఉండడం వల్ల కర్త ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ బాగుంటారు సార్ అని చేయడము. డిజైన్ చేసిన తర్వాత స్ట్రక్చర్ విషయంలో కూడా వారి సలహాలను అనుసరించి చేయడం వల్ల ఈ రకమైన స్టేజ్కి వచ్చిందండి. ఒకసారి పెద్దవారు వారి యొక్క ఇది మనం తెలుసుకుందాము. సార్ నమస్కారం సార్. రామ్మూర్తి సార్, సార్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కన్స్ట్రక్షన్ ఈ రకంగా దిక్కులకు సరిపెట్టి చేసే విషయం? ఇది నా 50 సంవత్సరాల అనుభవంలో ఇంత క్లియర్గా ఒక 0 mm కూడా తేడా రాకుండా ఉండాలా అన్న ఒక కాన్సెప్ట్ని వాళ్ళు మాకు తీసుకొచ్చి మాకు చెప్పినారు. ఫస్ట్లో 1-2 రోజులు వాళ్ళదేందో నాకు అర్థం కాక, నాదేందో వాళ్ళకి అర్థం కాక మా మధ్యలో చిన్న ఉండింది. తర్వాత వాడు నన్ను అర్థం చేసుకోవడం, నేను వాళ్ళని అర్థం చేసుకోవడం, ఆ కూడా తేడా రాకుండా ముందు 4 పక్కల 4 లెవెల్ దిమ్మెలు, తర్వాత వాటికి వాటర్ లెవెల్ తోటి బేస్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళకున్న ఏదైతే సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ప్రకారంగా ఒక ను కూడా తేడా రాకుండా జరగాల, ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఎట్లనన్నా చేయండి అని వాళ్ళు అడగడం. దీన్ని ప్రత్యేకించి నేనే స్పెషల్గా దగ్గరుండి వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకుంటూ అసలు దీనివల్ల ఏమి మేలు జరుగుద్ది అంటే వాళ్ళు చెప్పిన కొత్తదనాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అయితే దీనివల్ల ఏం మేలు జరుగుద్ది అనే దాని మీద మేము కూడా ఆలోచన చేసుకొని వాళ్ళు ఏది చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాం ఇప్పటి వరకు. ఇక ముందు కూడా ఆ స్ట్రక్చర్ విలువలు కూడా ఒక భూమిలో, ఒక వ్యవసాయ భూమిలో ఒక గెస్ట్ హౌస్ అంటే ఏదో 2 బెడ్రూమ్లు కట్టేసుకొని 2 బాత్రూమ్లు కట్టేసుకొని కూర్చునే విధంగా కాకుండా బయట నుంచి చూస్తే గెస్ట్ హౌస్ అంటే గెస్ట్ హౌస్ లాగానే ఉండాలా, ఇల్లులాగా ఉండకూడదు అన్న ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళ స్ట్రక్చర్ తయారు చేసి మాకు ఇచ్చారు. తర్వాత డిజైనింగ్ అంతా వాళ్ళే తయారు చేస్తున్నారు. దీని మీద ఉన్న లోడ్ బేరింగ్ కానీ పిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా మాకే చెప్పేసి వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళ విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతూ మా విధానాన్ని మాకు ఇచ్చుకుంటూ ఇప్పటి వరకైతే ఈ స్టేజీకి వచ్చింది. నెక్స్ట్ ఇంకొకసారి దీనికి ఒక స్టేజీకి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం వీడియో కూడా తీసి పబ్లిక్ లేకి బయటికి పంపాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆలోచన చేసుకుంటూ మా పేరు శ్రీనివాస్ గారు, కోటేశ్వరరావు గారు, సార్ ఏమో వాస్తుకు సంబంధించి అదేదో పేరు చెప్పారు, స్థాపత్య వేదం గురించి సార్ మాట్లాడతారు. ఈ సార్ ఏమో మెజర్మెంట్లు తర్వాత దానికి సంబంధించిన డిజైనింగ్ అంతా తను చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే చాలా బాగా నడిచింది. ఇక ముందు కూడా ఇంకా బాగా నడవాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఒక చిన్న క్వశ్చన్ సార్. సార్ చెప్పండి. అంటే ఏం లేదు సార్, ఒక లెవెల్కి పెట్టి దారాలు తీసుకునే విషయంలో కానీ యాక్యురేట్గా మనం మెజరింగ్ తీసుకునే విషయాల్లో బయట జరిగే తంతుకిను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు పాఠకులకి ఏమైనా తెలియదు? సహజంగా బయట మేము కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇవన్నీ వాడం. ఈ దిమ్మెలు కట్టాలా, దిమ్మెలన్నీ కూడా